కళ్ళ ముందే తెచ్చినవని వండారని గ్యారంటీ లేదు కదా. బావా, తను వండినప్పుడు కిచెన్లో డిష్లు నువ్వు కూడా చూసావు కదా, మాట్లాడవేంటి? చూశాను. ముందు పచ్చిగా ఉన్నాయి, తర్వాత డిష్ లాగా మారాయి. తెచ్చినప్పుడు ఏమైనా పచ్చిగానే ఉంటాయి బాబు, వండితేనే డిష్లు అవుతాయి. నిజం చెప్పవే. ఏంటండి మీరు? నేనేదో సరదాగా మా రెస్టారెంట్ స్టైల్లో ఉందంటే మీరేదో రెస్టారెంట్ నుంచి తెచ్చావని నిలదీస్తున్నారేంటి? తనకి వంట వచ్చు కదా, తను బ్రహ్మాండంగా వండుతుందని మీరే చెప్పారు కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? అది నాకు అర్థం కావట్లేదు మేడం. మీరు తినండి. ఎక్కడో ఏదో తేడా కొడుతుందక్క. అవును, ఈ క్రాంతికి వంట చేయడం రాదు, కానీ ఇంత టేస్టీగా చేసిందంటే ఖచ్చితంగా రెస్టారెంట్ నుంచే తెప్పించిందని నా డౌట్. అలా అని అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు కదా. అమ్మయ్యా, మొత్తానికి బతికిపోయాం. లేదు, ఇప్పుడే ఇరుక్కుపోయాం. ఏంటో మనం అంటుంది? అటు చూడండి. ఏంటది? ఫుడ్ బిల్లు. ఇప్పుడు ఆ బిల్లు గాని వాళ్ళు చూస్తే దొరికిపోతాం. దొరికిపోవడం కాదు, చీట్ చేశామని చెప్పి అందరి ముందు అవమానించి క్రాంతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు మా అత్తయ్య వాళ్ళు. ఉండండి, నేను మేనేజ్ చేస్తా. అయ్యో మేడం, పీతల పులుసు వేయటం మర్చిపోయాను. ఉండమ్మా, ముందే తిని తర్వాత వేసుకుంటాను. సరే మేడం. ఫుడ్ చాలా బాగుందయ్యా. ఇంత టేస్టీ ఫుడ్ వండే భార్య దొరికినందుకు నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎదుగో అమ్మాయిలు, మీరు కూడా మాట్లాడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కాదు, ఇంట్లో వాళ్ళకి కట్టుకున్నోడికి కాస్త వండి పెట్టడం అలవాటు చేసుకోండి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత దారుణం. ఇవన్నీ చూడటానికేనా మనం ఇంకా బ్రతుకున్నాం? అంత దారుణాలు ఘోరాలు ఏం జరిగాయక్క? ఇందాక జరిగిందేంటే, మన కళ్యాణ్ బాస్ కదా అని మనం రెస్పెక్ట్ ఇస్తుంటే ఆవిడెంత ఓవర్ చేస్తుంది. దాన్ని కళ్యాణ్ని పక్కపక్కనే కూర్చోపెట్టి ఓ అని ఒకళ్ళనొకళ్ళు తినిపించుకోమంది. వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఇలా దగ్గర చేస్తే వాళ్ళు క్లోజ్ అయిపోరు. అయితే మన కళ్యాణ్ ఆ క్రాంతికి కనెక్ట్ అయిపోతాడంటావా అక్క? మనకి దక్కడంటావా? ఎందుకు కనెక్ట్ అవుతాడే? వాడు నా కొడుకు. మరెందుకు భయపడుతున్నావు? ఏయ్, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటే? సపోర్ట్ చేయడం లేదే. ఆ క్రాంతిని దెబ్బ కొట్టడానికి, వాళ్ళ ముందు అవమానించడానికి మనకెలాంటి అవకాశం లేదు కదా. దానికెటూ గ్యాస్ స్టవ్ వెలిగించడం రాదు కాబట్టి వంట చెయ్యలేదు. దాంతో అందరి ముందు చివాట్లు తింటుంది, తలదించుకుంటుంది అని అనుకున్నాం. అదేదో మ్యాజిక్ చేసిందే. మ్యాజిక్ కాదక్కా, అదందర్నీ మాయ చేసిందని నా డౌటు. ఖచ్చితంగా ఫుడ్ హోటల్ నుంచి తెప్పించుంటుంది. అలా అని చెప్పడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అట్లీస్ట్ హోటల్ బిల్లు కూడా లేదు కదక్కా. ఏమే, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండడానికి ఏం తీసుకుంటావే? వంట విషయంలో ఆ క్రాంతి తలదించుకోకపోయినా ఆ వచ్చిన వాళ్ల ముందు అది నవ్వుల పాలయ్యే ఛాన్స్ మనకింకా లేకపోలేదే. ఏంటక్కా అది? దాని చీర కట్టు ఒరిజినల్ అయ్యుండొచ్చు,
నిజంగా అది వంట చేసుండొచ్చు, కానీ తాచుపాములా ఉంది, నల్లని నాగుపాములా పొడుగ్గా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చిందిగా ఆ లేడీ బాస్. ఆ జడ మాత్రం ఒరిజినల్ అయితే కాదుగా. దాన్ని పట్టుకొని లాగితే దాంది డిప్ప కటింగ్ అని తెలిసి అందరూ నవ్వుతారు. మనమే విగ్గు పెట్టుకోమని మనమే విగ్గు లాగితే ఫైనల్ గా మనల్ని అందరూ చీ అంటారేమో. మనమే అన్నట్టు కాకుండా లాగుదామే. ఆ క్రాంతిని ఓ అన్నట్టు మెచ్చేసుకుంటుంది కదా. ఆ లేడీ బాస్ కి ఏమన్నా అయ్యేటట్టు చేస్తే ఆవిడ కాలు గాని చేయి గాని విరిచేద్దామంటావా అక్క? సిచ్యువేషన్ బాగా డిమాండ్ చేసిందనుకో, తప్పదు. అలాంటిదేమన్నా ట్రై చేస్తే ఆ క్రాంతి ఆవిని కాపాడడానికి ముందుకొస్తుంది. ఆ ఫ్లోలో విగ్గు ఊడిపోయేలా మనం చేస్తాం. దాంతో వాళ్ళంతా గొళ్ళుమని నవ్వుతారు. క్రాంతి బేరమని ఏడుస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ప్లాన్ ని అమలు చేద్దాం పదండి. సరే, మేమిక బయలుదేరుతాం కళ్యాణ్. అలాగే మేడం. క్రాంతి, త్వరలోనే నువ్వు మాకు శుభవార్త చెప్పాలి, సరేనా? ఓకే మ్యామ్. వస్తాం క్రాంతి. అయ్యో అయ్యో లేవండి. లేవండి. ఇదేంటి, నీ జడ ఊడిపోయింది అంటే నీది ఒరిజినల్ హెయిర్ కాదా? అయ్యయ్యో, సారీ క్రాంతి, చూసుకోకుండా కాలేసి తొక్కేశాను. సవరమే ఊడింది కదా, నీ విగ్గుకేం కాలేదు కదా? నేను అందుకే చెప్పాను, నువ్వు నీలా ఉంటే సరిపోతుంది, ఎవరి కోసం ఏమీ చేయక్కర్లేదని. కానీ విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అంతా ఎలా చూస్తున్నారో చూడు. వాళ్ళ ముందు పోయింది నీ పరువు కాదు, మా అందరి పరువు. అందుకే చెప్పానురా కళ్యాణ్, ఆడదానిలో ఉండే అమ్మాయిని చూసుకోరా, చక్కగా జడుండే అమ్మాయిని చేసుకోరా అని. ఇది చూడటానికి ఆడదానిలా కనిపిస్తుందా? ఈ అందాన్నే మీరు మహాలక్ష్మి అని పొగిడేశారు మేడం. ఇప్పుడు చూడండి ఆవిడ గారి అసలైన అందం. అత్తయ్య, దాని మీద అరుస్తావేంటే? ఏ నిజం బయటపడిందనా? ఏంటి క్రాంతి, నీకు జడలేదా? ఓకే, లేకపోతే విగ్గెందు పెట్టుకున్నావు? ఏముందండి, మీ అందరి ముందు పొడవాటి జడ ఉందని మీతో పొగిడించుకోవడానికి. బండారం బయట పడిపోతే అందరూ దాన్ని చూడ్డానికి. ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నారేంటా అని మమ్మల్ని చూసి మీరు నవ్వడానికి. ఆ సవరం మా అమ్మాయి పెట్టుకుందా? లేదు, మేమే తగిలించాం. ఎందుకు మీరందరూ ఆ అమ్మాయి మీద అలా కోప్పడుతున్నారు? ఏ ఆడపిల్లంటే జడ వేసుకునే తీరాలా? జడుండే తీరాలా? ఈ గెటప్లో అమ్మాయి అమ్మాయిలా లేదా? ఇంటి కోడలి విషయంలో మీరందరూ చూడాల్సింది అమ్మాయికి మెడుందా, పొడవాటి జుట్టుందా అవి కాదు చూడాల్సింది, మంచి మనసుందా అని చూడాలి. మీ అమ్మ వాళ్ళు క్రాంతి గురించి తప్పుగా మాట్లాడితే భర్తగా నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడాలి. అది పోయి నువ్వు కూడా తనదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు. ఇది మాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు కళ్యాణ్. చూడమ్మా క్రాంతి, ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగే ఉండు. నువ్వు ఇలా కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. చూడు కళ్యాణ్, నువ్వు మీ అమ్మ వాళ్ళకి విలువిస్తావని తెలుసు, కానీ
భార్యని కూడా గౌరవించడం నేర్చుకో. వస్తాం. ఏంటత్తయ్య మీరే కావాలని తనకి వెగ్గి పెట్టి ఇప్పుడు అందరి ముందు తనది తప్పని మాట్లాడుతున్నారా? ఈ విగ్గు పెట్టమని తను అడిగిందా? అందరి ముందు అందంగా కనబడాలని తను కోరుకుందా? మీరే కదా వాళ్ళందరి ముందు మా పరువు పోతుంది, ఈ కటింగ్ లో ఉంటే మీ కోడలేంటి ఇలా ఉంది అంటారని చెప్పి ఆ విగ్గులు సవరాలు తప్పించింది, తనని తనలా ఉండకుండా మార్చింది. చూడండి అత్తయ్య గారు, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకిష్టమున్నా లేకపోయినా నేను ఏంటి కోడలండి. నాకు ఆయన కావాలి, మీరు కావాలి, మీ అందరి ప్రేమ కావాలి. కాబట్టి మీరేం చేసినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను భరిస్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, నాకు కొంచెం సహనం తక్కువ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అమ్మ క్రాంతి, ఏంటక్క అది? ఓపిక తక్కువ అని మనకి వార్నింగ్ ఇస్తుంది. ఏడ్చింది. అదేం వాగితే మనకేంటి? మనం మాత్రం అందరి ముందు దాని సవరం ఊడిపోయేలా చేసి అనుకున్నది సాధించాం. ఏది ఏమైనా నువ్వు మీ అత్త వాళ్ళతో ఇలా మాట్లాడడం బాలేదే. వాళ్ళు చేసింది బాగుందా అమ్మా? ఏం చేశారు? తెలియనట్టు మాట్లాడకమ్మా. ఆయన ఆఫీస్ నుంచి గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళ ముందు నేను ఎప్పట్లాగే ప్యాంటు చొక్కా వేసుకుంటే మా పరువు పోతుంది, కాబట్టి చీర కట్టుకో, విగ్గు పెట్టుకో అని నేనిష్టం లేదు అని చెప్తున్నా బలవంతంగా వాళ్ళే నాకు విగ్గు పెట్టించారు. వాళ్ళు పెట్టించిన విగ్గుని వాళ్లే లాగిపడేసి అందరి ముందు నన్ను అవమానించడానికి చూశారు. ఇది కరెక్టేనా? అలా అనుకుంటే వాళ్ళకిష్టం లేకుండా వాళ్ళ అబ్బాయితో నీ మెడలో తాళి కట్టించుకున్నావు, అది కూడా తప్పే కదా. అమ్మా, అవునమ్మా, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. కారణాలేవైనా, అప్పుడు పరిస్థితులేమైనా వీళ్ళిద్దరికీ రాసి పెట్టుంది. అందుకే ముడిపడింది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీమీదే ఉంది క్రాంతి. నువ్వంటే ఇష్టం లేనివాళ్లు నిన్నింట్లోంచి వెళ్లగొట్టాలని ప్రయత్నం చేస్తే దాన్నుంచి తెలివిగా తప్పించుకోవటం అలవాటు చేసుకో. నీ తప్పు లేకపోయినా నిన్నేదో ఒక మాట అంటూ ఉంటే ఎదురు సమాధానం చెప్పకుండా సర్దుకుపోవటం అలవాటు చేసుకో. అంటే వాళ్ళేం చేసినా తల వంచమంటావా? తల వంచడం అంటే వాళ్ళకి విలువిస్తున్నామని అర్థం, తగ్గేవని కాదు. ఇప్పటి వరకు నువ్వు బ్రతకటానికి యుద్ధం చేశావు. ఇక నుంచి భర్త ప్రేమని, అత్తింటి వాళ్ల ప్రేమని సంపాదించటానికి యుద్ధం చెయ్యాలి. ఈ యుద్ధం చేయటానికి కావలసిన ఆయుధం కోపం కాదు, ప్రేమ. అయినా నువ్విక్కడికి వచ్చేదానివి, నీతో పాటు నా బట్టలు కూడా తీసుకురావచ్చు కదా. ఈ చీరల గోల తప్పేది. నేను తీసుకురావడం ఏంటే? నిన్ననే రమ్యకిచ్చి పంపించాను. కానీ మీ అత్తయ్య వాళ్లే వద్దని తిట్టి పంపించారంట. ఏంటి? మా అత్తయ్య వాళ్ళు వద్దన్నారా? అవునే, మేమే ఈవిడ గారి చెల్లెలు బట్టలు పట్టుకొని వస్తే
అలాంటి దరిద్రాలు మా ఇంట్లో కుదరవు అని చెప్పి పంపించాం. అదే ఎందుకని? ఎందుకంటే మీకిష్టమున్నా లేకున్నా నేను ఈ ఇంటి కోడల్నే అని ఇందాక డైలాగులు కొట్టావు కదా. ఈ ఇంటి కోడలంటే చక్కగా చీర కట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉండాలి. మేం చెప్పినట్టే ఉండాలి. ఇలా గిన్నె కోడి క్రాఫ్ట్తో ప్యాంటు చొక్కా వేసుకొని ఉండడానికి వీల్లేదు. కదిలితే అందరూ నా హెయిర్ కట్ గురించి మాట్లాడతారేంటి? జడ లేకపోయినా నేను అందంగానే ఉంటాను. ఆ డైలాగ్ చెప్పాల్సింది నువ్వు కాదే, జనం. జనం చెప్పాలి. ఆల్రెడీ బావ వాళ్ళ బాస్ చెప్పింది కదా, జడ లేకపోయినా తను మహాలక్ష్మిలా ఉంది అని. ఆవిడ ఏరియా వెంకటలక్ష్మి అలాగే చెప్తుంది. అంటే నేను నాలాగా కాకుండా మీరు చెప్పినట్టే ఉండాలి అంటారు. అవును. నేనెప్పుడూ వేసుకునే ప్యాంటు చొక్కాలు కాకుండా చీరలే కట్టుకోవాలంటారు, రాత్రిపూట కూడా. అవును. నీకు చీరలు లేకపోతే చెప్పు, మేము కట్టిపడేసిన పాత చీరలు నీ మొహాన పడేస్తాం. నేను ఒకరు చెప్తే వినే రకాన్ని కాదు. మీరు చెప్తే అస్సలు వినను. నాకు నచ్చినట్టే ఉంటాను. క్రాంతి, అమ్మా నువ్వు మాట్లాడుకో. వీళ్ళు ప్రేమతో చెప్తే నేను ఏమైనా వింటాను, కానీ ఆర్డర్ వేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. అయినా నువ్వు ఇంటికి వెళ్తానన్నావు కదా, ముందు నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. నేను నాకు నచ్చినట్టే ఉంటా. నాకు ఏ డ్రెస్ కంఫర్టో అదే వేసుకుంటా. క్రాంతి, క్రాంతి, అత్తయ్య ఎందుకు తనని అలా రెచ్చగొడుతున్నారు? అంటే తను రెచ్చిపోతే మేం భయపడిపోవాలా? తనకెలా ఉంటే కంఫర్ట్ ఉంటుందో, ఏ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ ఉంటుందో చెప్పెళ్ళింది కదా. చూద్దాం, తన కంఫర్ట్ అయిన డ్రెస్ ఏంటో చూద్దాం. అక్క అక్క అది నేను మళ్ళీ చేస్తా. వయారి బామ్మ ఒకటోసారి పుట్టినది ప్రేమ, డేటింగ్ గిట్టింగ్ మొదలెడదామా, బుర్ర ఉన్న పట్టులను చుట్టూ వద్దామా. ఆకారం చూస్తే అబబో, అవతారం చూస్తే అబబో, అది రే అలంకారం చూస్తే అబబో. ఏయ్ ఏంటి ఇది? నైట్ డ్రెస్ అత్తయ్యా. హే, నా డ్రెస్ వేసుకున్నావేంటే? ఏం చేయమంటారు, ఫస్ట్ నుంచి నాకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ వేసుకుని పడుకునే అలవాటు. మీరేమో నా డ్రెస్ లో లేకుండా చేశారు కాబట్టి. హే, నీ డ్రెస్ లేకపోతే పార్టీ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావో తెలుసా? సూపర్ గున్నారు మేడం. అవును, ఈ నైట్ డ్రెస్ మా బావ కంటే నీకే బాగుంది క్రాంతి. అవునా?
ఏమండి పూజ చెప్పింది కదా సేమ్ ఇలాంటివి ఇంకో 4 డ్రెస్సులు తెప్పించండి. ఎందుకే? డే అండ్ నైట్ ఇదే డ్రెస్సుల్లో మీ ముందు ఇలాగే తిరుగుదామని. క్రాంతి ఓ ఫోటో తీసుకుంటానే. ఇప్పుడు సెల్ఫీ. ఏయ్ ఏంటే ఈ అవతారంలో దీని ఫోటో తీస్తావా? తీయవే తీ. ఓ నిలువెత్తు ఫోటో చేయించి హాల్లో నిలబెట్టు. మీరంతగా అడిగితే కాదంటారా ఏంటండి? ఏం పూజమ్మా, మీరు ఫోటో తీయండి, నేను వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొస్తాను. చెప్పు తీసుకొడతా.